సర్వోన్నతుడైన దేవ, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలముగా నీ సన్నిధిలో నీ స్వాధీనంలో మేమున్నాం. నీ మందగా నీ బిడ్డలముగా నీ వైపు చూస్తుండగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో మరి ఎక్కడి నుంచి నీ బిడ్డలు నీ వైపు చూస్తున్నారు దేవా, వారందరితోనూ మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధమైన మనుషుడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన మధ్యలో సమాజంలో ఈ లోకంలో రెండు రకాలైనటువంటి జనం ఉన్నారు. ఒకటి ప్రకృతి సంబంధమైన మనుషుడు, మరి ఒకటి ఆత్మ సంబంధమైన మనుషుడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు, నమ్మరు, నేర్చుకోలేరు, వెంబడించలేరు. కానీ ఈ ఆత్మ సంబంధమైన మనుషుడు చాలా ప్రత్యేకింపబడతాడు. అతడు నేర్చుకుంటుంటాడు, అతడు ఫలిస్తూ ఉంటాడు, అతడు వెంబడించేవాడిగా ఉంటాడు. ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోనికి మరణము ఎలాగైతే వచ్చిందో అలాగే మరి ఒక మనుషుని ద్వారా ఆ మరణము తొలగిపోయింది. 1 కొరింథీ 15వ అధ్యాయం 21వ వచనంలో మనుషుని ద్వారా మరణము వచ్చెను గనక, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆమేన్. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం ఒక్కటి మీరు పరిపూర్ణంగా మీ హృదయంలో నింపుకుంటే, నేను క్రీస్తునందు నమ్ముతున్నాను, మీరు బ్రతుకు దినములు మొత్తము వర్ధిల్లే ఆత్మీయ జీవితము జీవిస్తారు. నిజంగా ఇది వాస్తవం. ఆదామునందు ఎలాగూ మృతి పొందుచున్నారో, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తే, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని సమాజమా, మొదటి మనుషుని ద్వారా మరణము ప్రాప్తించింది. అందుకే ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణమును తొలగించడానికి కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. మొదటి ఆదాము ఏదెను వనంలో ఆయన చనిపోయినాడు. అవిధేయత కనపరిచి ఆ అవిధేయత ఫలము శాపము, రోగము, వ్యాధి, కొరత, విచారణ, చింత, మోసము, హత్య, వ్యభిచారము, మరి ఇంకొన్ని మొదటి ఆదాము ద్వారా ప్రాప్తమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆ నాశనము, ఆ పాపము,
ఆ మరణము ఏదైతే మొదటి ఆదాము ద్వారా ప్రాప్తమైందో, ఈ కడపటి ఆదాము ద్వారా వాటన్నిటికీ ముగింపు పలకడం, కలగడం జరిగింది. ఆమెన్. అయితే ఇది చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాల్లోనే చూస్తారు. బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలను చూస్తారు. అయితే ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలను చూసి ఇలా చదివి, ఆ చదివిన దాంట్లో ఉన్నటువంటి, ఆ అక్షరాల్లో ఉన్నటువంటి చదివిన దాంట్లో ఉన్న వివరణను తీసుకొని తిరిగి బైబిల్ని మూసివేస్తారు. మరలా వారి యథావిధి స్థితిలోనికి, యథావిధి జీవితంలోకి వారు వెళ్తూ ఉంటారు. కానీ దేవుని సంగమా, నువ్వు చదువుతున్నది కేవలము ఇంకుతో రాయబడినటువంటి గ్రంథం మాత్రమే కాదు, అవి లేఖనాలు మాత్రమే కాదు, అవి అక్షరాలు మాత్రమే కాదు, అవి పేపర్లలో, పత్రాలలో రాయబడినటువంటి అక్షరాలు మాత్రమే కాదు, అంతకు మించి జీవము కలిగి ప్రాణము కలిగి ఉన్నటువంటి వచనాలు, అక్షరాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆదాము ద్వారా మరణం ప్రాప్తమైంది, అది మనం చదువుతున్నాము. క్రీస్తు ద్వారా మరణం పోయింది, అది చదువుతున్నాము. ఆదాము ద్వారా వచ్చిన మరణం మనలో కనపడుతుంది, కానీ క్రీస్తు ద్వారా వచ్చిన పునరుత్థానం, పునర్జీవం మాత్రం మనలో చాలామందిలో కనపడటం లేదు. ఎందుకంటే నమ్మటం లేదు, విశ్వసించడం లేదు. మరణాన్ని నమ్ముతున్నారు, మరణం ద్వారా వచ్చిన శాపాన్ని నమ్ముతున్నారు, శాపం ద్వారా వచ్చిన వ్యాధిని నమ్ముతున్నారు, వ్యాధి ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క దిగులు, చింత, విచారణ, దిక్కుమాలిన జీవితాన్ని నమ్ముతున్నారు. కానీ క్రీస్తు మరణమును ద్వారా, క్రీస్తు పునరుత్థానము ద్వారా వచ్చినటువంటి జీవాన్ని నమ్మక అది కోల్పోతున్నారు. నమ్మిన ఎడల పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే పొందుకుంటారు. నమ్మితే. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. ఎస్, అనేకులు నశిస్తున్న దానికి కారణం మన దేవుడికి బలం తక్కువై కాదు, మన దేవుడికి సామర్థ్యం లేక కాదు, ప్రజలలో జ్ఞానం లేక. అది దేనిని గురించిన జ్ఞానం అంటే మన దేవుని గురించిన జ్ఞానము, మన దేవుడి ఇచ్చే జీవమును గురించిన జ్ఞానము లేక నశిస్తున్నారు చాలామంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం ఏమని చెప్తుందంటే, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. ఆమెన్ చెప్పండి. ఆమెన్. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. అయితే శరీర మూలముగా జన్మించిన వాడు శరీరమును ఆస్పాదముగా చేసుకొని, శరీరమును ఆధారముగా చేసుకొని, శారీర సంబంధమైనటువంటి కార్యములలో పాలు పొందుతూ, శారీర సంబంధమైనటువంటి రోగములతో, వ్యాధులతో, బాధలతో, చెరలతో ఇరువబడి నలగగొట్టబడుతూ ఈ లోకంలో వాడు బ్రతుకుతూ ఉంటాడు. అయితే దేవుని సంగమా, ఆత్మ నియమము ద్వారా జన్మించినవాడు, ఆత్మ ద్వారా జన్మించినవాడు, ఆత్మ మూలముగా జన్మించినవాడు ఆత్మను ఆస్పాదము చేసుకొని, ఆత్మను ఆధారం చేసుకొని, ఆత్మ వరములను ఆధారం చేసుకొని, ఆత్మ పరిశుద్ధతను ఆధారం చేసుకొని, ఆత్మలో నివసిస్తూ, ఆత్మ చేత నడిపింపబడుతూ, ఆత్మ బలము చేత శారీర క్రియలను చంపుతూ, ఆత్మ బలము చేత ఆయనతో నడుస్తాడు, ఆయనతో నడిపింపబడతాడు. అతడు దేవుని వారసుడిగా జీవించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మీరు క్రీస్తు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల,
మీరు నా ఆత్మ చేత నడిపింపబడి నా కుమారులైందురు, నాకు వారసులైందురు. నా కుమారులు అంటే కుమార్తెలు లేరా? కుమార్తెలు లేరు, కుమారులే. అందరం కుమారులమే. ఆమేన్. శారీర సంబంధమైనటువంటి బోధలో, శారీర సంబంధమైనటువంటి ప్రపంచంలో అక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కానీ ఆత్మ ద్వారా జన్మించిన వారు, ఆత్మ ద్వారా పుట్టినవారు, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, గ్రీకు దేశస్థుడని కానీ, యూదుడని కానీ, అన్యుడని కానీ, ఇంకా వేరే ఇతర వ్యక్తిని కానీ ఏ భేదము లేదు. వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు. అయితే అది ఏ జ్ఞానం అంటే నా జీవమును గురించిన జ్ఞానము, నా పునరుత్థానమును గురించిన జ్ఞానము, నేను ఇచ్చిన రక్షణను గురించిన జ్ఞానము లేక వాళ్ళు నశిస్తున్నారు. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం నుంచి. మొదటి పేతురు చదువున్నాను కరెక్ట్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు నాన్ మీద మోసి కొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. మనలో ఒకే ఒక రోషం కలగాలి. ప్రభువా, 1 నీ గాయములు అబద్ధమై ఉండాలి, 2 నేను నమ్ముటైనా అబద్ధమై ఉండాలి. నా మాట మీకు అర్థమవుతుందా? మనము అసంపూర్ణులుగా ఉండటానికి మనం పిలువబడలేదు, మనము అవిధేయులుగా ఉండటానికి మనం పిలువబడలేదు. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అయితే ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు, మనం ఆయన అడుగు జాడలో నడవవలసిన వారం అయి ఉన్నాము. అయితే ఆయన మన వ్యాధులు, మన రోగములను ఆయన సిలువలో పొందిన గాయములలో ఆయన భరించాడు, ఆయన వహించాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. ఇది 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 కేవలం మాట కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, దయచేసి అర్థం చేసుకోండి. ఇది మాట కాదు, కేవలం మాట కాదు, కేవలం అక్షరంతో రాయబడినట్టు కాదు, ఇంకు పెన్నుతో రాయబడినట్టు కాదు, ముద్ర వేయబడిన పేపర్ మీద ముద్ర వేయబడినట్టు కాదు, ఒక గ్రంథంలో రాయబడిన రాత వంటిది కాదు. ఇది జీవము కలిగిన మాట. క్రీస్తు పూర్వము యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు 700-800 సంవత్సరాల ప్రాయంలో యెషయా గ్రంథంలో రాయబడింది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, గ్రుడ్డి వారి కనులు తెరుచుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాట యెషయా గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు 700-800 సంవత్సరాల క్రితము ఈ మాట యెషయా గ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తరువాత, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత 30 సంవత్సరాల గడిచిన తరువాత ఆయన నీటిలో బాప్తిజము పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన ఆత్మ బలము చేత ఉపవాసములు ఆచరించి ఆయన ఆత్మ బలము చేత పరిచర్యకై ఆయన కదులుతున్నప్పుడు ఆయన ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు.
ఆ మాట చదవండి ఒకసారి. ఆత్మ నా మీద ఉన్నది, పేతురుకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలో ఉన్న వారి విడుదలను, కృటి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు సంవత్సరము ప్రకటించుటకును ఆయన పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయన దొరికెను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకునిచ్చి కూర్చునేను. సమాజం అందరిలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖ నెరవేరినదని. హల్లెలూయా. ఈ మాట నేడు మీ వినికిడిలో నెరవేరింది. ఎంతమంది అయితే ఈ గ్రంథంలో ఉన్నవి జీవవాక్కు. ఆమేన్. ఇది ఒక రైటర్ రాసింది కాదు, ఒక కవి పొయిట్రీ రాసింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను బలపరిచి రాయించిన గ్రంథం ఇది. ఇందులో ఉన్నటువంటి అన్ని పుస్తకాలలో ఏ ఒక్క మాట కూడా ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా తన ఆలోచనతో తన ఉద్దేశంతో తను రాసినది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను బలపరుస్తూ రాయించిన గ్రంథం ఇది. యెషయా గ్రంథంలో రాయబడినట్టు బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇవ్వడానికి ముందు ఆయన ఒకటి అంటుంటాడు, ఒక గ్రంథంలో రాయబడినట్టు అని చదువుతాడు ఆయన. అది కూడా అక్కడే ఉంటుంది చూడండి, కొంచెం వెనకలో ఉంటుంది. అరణ్యంలో కేకలు వేస్తున్నారు. చూసారా మాట? ఎవరో అరణ్యంలో కేకలు వేస్తున్నారు. చూడండి, అది దొరకలేదా? చాలు. ఈ యోహాను ఎవరంట? ఈ యోహాను యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథమేనా అక్కడ రాయబడింది? యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఎవరో అరణ్యంలో కేకలు వేస్తున్నారు ప్రభు మార్గము సరళం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం ఇచ్చే యోహాను పట్ల యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, అది ఇక్కడ ఆయన నెరవేర్చబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు యెషయా గ్రంథంలో మాట రాయబడింది. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళగానే, ఆయన చేతికి గ్రంథం ఇయ్యగానే, ఆ గ్రంథం తెరవగానే ఆయనకు దొరికిన చోటు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, గుడ్డి వారికి చాలు, హితవత్సరం ప్రకటించు, నన్ను ప్రభువు పంపి ఉన్నాడు. ఈ మాట మీ వినికిడిలో నేడు నెరవేర్చబడింది. ఆమేన్. అయితే నేను ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథంలో రాయబడింది 700-800 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం, అంటే ప్రభు పుట్టక మునుపు, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద పుట్టక మునుపు. ఆ మధ్యలో 300 సంవత్సరాల కాలంలో మీలాంటి నాలాంటి కొందరు బోధకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆ మాటలు చదువుతూ రాయబడ్డాయి. ఇప్పుడు మన ఇళ్ళల్లో చదువుతుంటాం కదా బైబిల్. ఎక్కడుంటాయి బైబిల్స్? కొంది అటకల మీద, సెల్ఫుల్లో, ఎక్కడో. బైబిల్ గ్రంథానికి ఇవ్వవలసినటువంటి విలువ, ప్రాధాన్యత మనం ఇస్తామా? అందులో ఉన్న మాటలు ఎవరు రాశారు? ఎవరు చేత రాయించారు? ఎవరు రాయించారు? రాసిన వాళ్ళు ఎవరు? రాసిన వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు సుఖభోగాలతో, సకల సౌఖ్యాలతో ఉండి రాసిన వారా, లేదంటే రాసిన వారందరూ చనిపోయిన వారా, హతులయ్యారా? ఇవి రాయడం కొరకే చనిపోయిన వారు కొందరున్నారా? రాస్తూ చనిపోయిన వారు కొందరున్నారా? ప్రభు ఆత్మ చేత వాడబడితేనే రాయగలిగారా? ఎలా రాసా? ఏ ఆలోచన ఉండదు. అలాంటి ప్రజలు అప్పుడు కూడా ఉండకపోలేదు. యెషయా గ్రంథమును చదివినప్పుడు అవును యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, కానీ ఒక సమయం వచ్చింది, ఒక గడి వచ్చింది, ఆ మాట నెరవేర్చబడుటకే ఒక మనుష్య కుమారుడు అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా.
సజీవముగా శరీరధారై దేవాది దేవుడే రిక్తుడిగా తనను తాను తగ్గించుకొని మనుష్య కుమారుడిగా సమాజ మందిరంలో నిలబడి ఆ గ్రంథం తీయగానే ఆయన గురించి రాయబడిన పలకబడిన మాట తీసి ఇది మీ వినికిడిలో నేడు నెరవేర్చబడింది. అంటే దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి మాట, ప్రతి అక్షరము సజీవమైనది, సజీవమైనది, బ్రతికి ఉన్నది, ప్రాణంతో ఉన్నది. అయితే అది ఈ లోకంలో మీ సహజమైన నేత్రాలతో మీరు చూడలేరు, కానీ మనోనేత్రములు తెరవబడిన వారై, ఆత్మ నేత్రములు తెరవబడిన వారై చూడగలిగిన వారు చూసేవారికి అవి సజీవమైనటువంటి వాక్కులుగా అవి కనబడుతూ ఉంటాయి. సజీవమైన వాక్కు, సజీవమైన మాటలు. ఆ మాటలే మన జీవితంలోకి, మన బ్రతుకులోనికి అవి వచ్చినప్పుడు అవి ఒక కార్యముగా, అవి ఒక 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 క్రియా సాధనముగా మన జీవితంలో ప్రారంభిస్తూ ఉంటాయి. అవి పని చేయడం ప్రారంభిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనం నమ్ముతామా ఈ మాటని? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? మీరు ఎప్పుడు రోగాల గురించి చెప్పద్దు ఇక. హల్లెలూయా. కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తుంది, వీపులో నొప్పి, మోకాల్లో నొప్పి, నెత్తిలో నొప్పి. చెప్తారా? 1 పేతురు 2వ అధ్యాయం 10-11 వచనాలు. 1 పేతురు. ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారినైతిరి. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మ విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి. ఏం విసర్జించాలంట మనము? ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశ. ఎస్. అపవాది అబద్ధికుడు, అపవాది అబద్ధికుడు, హిజ్ లయర్. వాడు అబద్ధం చెప్పేవాడు, వాడు మొదటి నుంచి అబద్ధాలు చెప్పేవాడు. వాడు ఏం చెప్తాడంటే, వాడు అబద్ధాలు చెప్తాడు, వాడు నిజాలు చెప్పడు. ఏదేను వనంలో అవ్వతో మాట్లాడుతున్నప్పుడు వాడు ఏమంటున్నాడు? ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా. ఎందుకు అలా అడగాలి? ఎందుకు జవాబు చెప్పాలి? ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది నిజమా అని అడిగితే జవాబు చెప్పవలసిన అవసరత ఉందా? నిజం కాకుండా పోతుందా? నిజమే కదా. అబద్ధం చెప్పడానికి మన ప్రభు అబద్ధికుడు కాదు. అబద్ధం ఆడజాలని దేవుడు ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. నరులు అబద్ధాలు ఆడతారు. అపవాది అబద్ధికుడు, అపవాది అబద్ధానికి జనకుడు, అపవాది అబద్ధాలు చెప్తాడు. వాడు వాని గుణములను వ్యక్తపరుస్తున్నాడు. అవ్వతో మాట్లాడుతున్నప్పుడు అవ్వతో అంటున్నాడు, ఇది నిజమా? ఎందుకు నిజమా అని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు నిజం కాదు? ఇక్కడ ఎవరు అబద్ధాలు ఆడేవారు ఉన్నారు? ఎవరెవరితో అబద్ధాలు చెప్పారు? ఇది నిజమా? నువ్వు ఎందుకు ప్రశ్నించావు? నాలో ఎందుకు సందేహాన్ని పుట్టింపజేస్తున్నావు? నాలో ఎందుకు అనుమానాన్ని పుట్టిస్తున్నావు? నువ్వు నాలో సందేహాన్ని పుట్టించాలని చూస్తున్నావు, నువ్వు నాలో అనుమానాన్ని పుట్టించాలని చూస్తున్నావు. ఇలాగ అవ్వ జవాబు చెప్పుంటే బాగుండేది.
చెప్పలేదు. ఇలాగున అవ్వ జవాబు చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులను ఎరగడు, ఆత్మ సంగతులను నమ్మడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులను నమ్మడు, ఎరగడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంగతులు గలవాడిని వివేచించలేడు. ఈ లోక సంబంధి అయిన వాడు లోక సంబంధియే, పర సంబంధి అయిన వాడు పర సంబంధియే. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. శరీరం ద్వారా పుట్టినవాడు శరీర సంబంధియే, ఆత్మ ద్వారా పుట్టినవాడు ఆత్మ సంబంధియే. బైబిల్ సెలవిస్తుంది, నాన్న దేవుని బిడ్డ, మీరు ఆత్మ మూలముగా జన్మించిన వారై ఉన్నారు. మీరు ఆత్మ మూలముగా జన్మించిన వారై ఉన్నారు. మీరు క్రీస్తు అనే ఆయన బీజము మూలముగా జన్మించిన వారై ఉన్నారు. ప్రకృతి సంబంధముగా శరీర సంబంధముగా జన్మించిన మీరు మరణించారు, మీరు మృతి పొందినారు, మీరు క్రీస్తు శిలువలో మృతి పొందినారు. అయితే పరిశుద్ధాత్మ ఆయందు బాప్తిజంలో మీరు తిరిగి జన్మించారు. అందుకే మీరు నూతనముగా జన్మించి ఉన్నారని సాక్ష్యం ఇస్తుంది బైబిల్ మీతో నాతో. మీరు నూతనముగా జన్మించారు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే తప్ప దేవుని రాజ్యం చూడలేడని బైబిల్ సెలవిస్తుంది. మీరు మరలా జన్మించారు. ఒకడు కొత్తగా జన్మించాడు, అది నువ్వే. నేను ఆత్మ మూలముగా జన్మించాను. నేను శరీర మూలముగా లేను, నేను ఆత్మ మూలముగా ఉన్నాను. నేను ప్రకృతి మూలముగా లేను, నేను ఆత్మ మూలముగా ఉన్నాను. అయితే ఆత్మ మూలముగా ఉన్న ప్రతి వాగ్దానము నా ఎడల నెరవేర్చబడుతుంది. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నేను ఆత్మ మూలముగా బయలుపరచబడిన ప్రతిదీ నాలో నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథంలో రాయబడింది, మత్తయి, మార్కు, లూకా, యోహానులో నెరవేర్చబడింది. క్రీస్తు పుట్టక మునుపు 800 సంవత్సరాల కాలంలో రాయబడిన ఒక ప్రవచనము యేసుక్రీస్తు సమాజ మందిరంలోకి వెళ్ళబడినప్పుడు నెరవేర్చబడింది. అయితే నా కొరకు ప్రభువు తన శిష్యుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన ప్రతి వాగ్దానములు అన్నీ నాలో నెరవేర్చబడతాయి. నేను ఈ లోకంలో ఉండగానే, నేను జీవించి ఉన్నప్పుడే నెరవేర్చబడతాయి. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సామర్థ్యం గలవాడు, నా ఎడల ఆయన కార్యం చేయుటకు ఆయన సమర్థుడు. నేను నమ్ముతున్నాను ఆయన్ని. నాన్న దేవుని బిడ్డ, నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నాన్న నువ్వు నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు నమ్మిన అతి పరిశుద్ధమైన దాన్ని గట్టిగా పట్టుకో దేవుని బిడ్డ. అనుమానం వద్దు నాన్న, సందేహం వద్దు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడినావు అంటున్నాడు ఆయన. వద్దు నాన్న, నీ విశ్వాసంలో అల్ప స్వల్ప వద్దు. బలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, లోతైన విశ్వాసం, ఘనమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం కావాలి నీలో. యేసయ్య నిన్ను గొప్ప విశ్వాసంలోకి, బలమైన విశ్వాసంలోకి, స్థిరమైన విశ్వాసంలోకి నడిపిస్తున్నాడు. గట్టిగా పట్టుకో. నువ్వు నమ్మిన అతి పరిశుద్ధమైన దాన్ని గట్టిగా పట్టుకో. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడుతున్నావు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావు. నువ్వు ఆత్మ సంబంధివి, నువ్వు శరీర సంబంధివి కాదు, నువ్వు ప్రకృతి సంబంధివి కాదు, ఆత్మ సంబంధివి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన నీ స్వరము విన్నామని నమ్మి అయ్యా నీ వైపు చూస్తున్నారు, వారందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరెవరెవరైతే నాతో ప్రభు మాట్లాడినాడు, నేను ప్రభుతో నేను ఈ మాటలతో ఏకమవుతున్నాను అని నమ్ముతున్నవారు మీ 2 చేతులు పైకెత్తండి. మీ 2 చేతులు పైకెత్తండి. నాతో ప్రభువు మాట్లాడినాడు, నేను ప్రభువుతో నేను ఏకీభవిస్తున్నాను. దయచేసి చెప్తున్నాను, మరలా మీరు నమ్మితేనే పొందుకుంటారు తప్ప మీరు మూర్ఖుల్లాగా అజ్ఞానుల్లాగా ఉంటే నేనేం చేయలేను.
ఎవరి కనులు తెరవద్దు. నేను నా కనులు ఇప్పటివరకు తెరిచి నేను చూడలేదు. మీరు కూడా మూర్ఖత్వం వదిలి మీరు ఎవరైనా అటు ఇటు చూసేవారిగా ఉంటే అది మూర్ఖత్వమే. చూడొద్దు, కనులు తెరవద్దు, కనులందరూ మూసుకోవాలి. ఎవరెవరితో ప్రభు మాట్లాడాడో, నాతో ప్రభు మాట్లాడాడు, నేను శరీర సంబంధిగా ఉండను, నాతో ప్రభు మాట్లాడాడు, నేను ఆత్మ సంబంధిగా జీవిస్తాను, నాతో ప్రభు మాట్లాడు, నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉండను, నాతో ప్రభు మాట్లాడు, నేను ఆత్మ సంబంధిగా జీవిస్తాను, నా కొరకు ఆయన చేసిన వాగ్దానం మళ్ళీ నేను నాలో నెరవేర్చబడాలి, నా కొరకు ఆయన విడుదల చేసిన ప్రవచనాలు వాగ్దానాలు నెరవేర్చబడాలి. అందు నిమిత్తం నేను ఇంకా సజీవంగా ఉన్నాను, అందు నిమిత్తం నేను యేసు కొరకు సాక్షిగా బతకబోతున్నాను, నేను నిలబడబోతున్నాను, యేసు సన్నిధిలో, యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను, నా ఎడల ఆయన కార్యములు ప్రకటించబోతున్నాను, నేను ఆయన వాగ్దానములన్నీ నాలో నెరవేర్చబడుతుండగా నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను అని మీరు నమ్ముతున్న వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, బిడ్డలు ఎంతమంది అయితే దేవా నమ్ముతున్నారో తండ్రి, విశ్వసిస్తున్నారో అయ్యా, ఎవరెవరైతే నమ్మి విశ్వసించి వారు నా తండ్రి నీ మాటలతో ఏకీభవించి వారు చేతులు ఎత్తుతున్నారో, జీవము గల దేవుడు దాసుడునైన నేను నీవిచ్చిన అధికారంతో ఈ మాట విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా బిడ్డల తీర్మానము శాశ్వతమగునుగాక, బిడ్డలలో నీవు బలమైన కార్యములు చేయుదువుగాక, నీ ఆత్మ కార్యములు బిడ్డలు చూచుదురుగాక, అనుభవించుదురుగాక, సాక్ష్యములు పంచుకొనుటకు పరిగెత్తుకొని వచ్చుదురుగాక. యేసుక్రీస్తు నామములో ఈ శరీరమును జయించుదురుగాక, లోకమును జయించుదురుగాక, నీ ఆత్మ బలముతో ఆత్మ సంబంధులని సాక్ష్యములుగా బ్రతుకుదురుగాక, మహిమ కార్యములు పొందుదురుగాక, అనేకులకు ప్రకటించుదురుగాక. యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.